చిలుకూరు బాలాజీ ఆలయం గురించి తెలియని వారు ఉండరు. ఈ ఆలయానికి వీసా బాలాజీ అని కూడా పేరుంది. హుండీ లేని దేవాలయంగా పేరున్న ఈ ఆలయం ఆర్భాటాలకు, విఐపి దర్శన విధానం వంటి వాటికి కూడా దూరంగా ఉంటుంది. పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుంది కూడా. మహిళలు, ఆడపిల్లల రక్షణకు జటాయుసేన, పేద రైతులకు ఉపాధి కోసం గోవులను అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. గతంలో ఈ ఆలయాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం జరిగినా ఆలయ ధర్మకర్తల పోరాటం కారణంగా ఇప్పటికీ ఇండిపెండెంట్ ఆలయంగానే కొనసాగుతుంది చిలుకూరి బాలాజీ క్షేత్రం. కోర్కెలు కోరేందుకు 11 ప్రదక్షిణలు, ఆ కోర్కెలు తీరాక 108 ప్రదక్షిణలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఆ ఆలయాన్ని సందర్శిస్తే వీసా త్వరగా వస్తుందనేది భక్తుల నమ్మకం. శతాబ్దాల చరిత్ర ఉన్న ఆ ఆలయానికి ఎంతో ప్రతిష్ట ఉంది. ఇతర ఆలయాల నిర్వహణకు, చిలుకూరు బాలాజీ ఆలయ నిర్వహణకు చాలా తేడా ఉంటుంది. మాక్సిమం వివాదాలకు దూరంగా ఉంటుంది కూడా. అయితే 2 రోజుల క్రితం ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ గారిపై దాడి జరిగింది. దీంతో ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో ఉన్న సమయంలో 20 మంది వచ్చి దాడి చేసినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. రామరాజ్యం స్థాపన పేరుతో కొందరు వచ్చి తమకు మద్దతు ఇవ్వాలని చేసిన ఒత్తిళ్లకు ఆయన తలొగ్గకపోవడంతో ఈ దాడి జరిగినట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, అన్ని విషయాలు విచారణలో తెలుస్తాయని రంగరాజన్ చెప్పారు. ఆయన ఈ ఘటనపై పూర్తి వివరాలు చెప్పడానికి నిరాకరించారు. ఈ కేసులో ఇప్పటికే వీరరాఘవరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తాము ఎంతో భక్తిపూర్వకంగా దర్శించుకునే ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకుడిపై దాడి జరగడంతో భక్తుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అసలు సిఎస్ రంగరాజన్ గారు ఎవరు? సైంటిస్ట్ అయిన సిఎస్ రంగరాజన్ గారు చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడిగా మారడానికి కారణం ఏంటి? ఈయనపై దాడి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకుందాం. ముందుగా ఆలయం గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. సాలువ శకం 1067కి ముందే ఈ ఆలయ చరిత్ర ప్రారంభమైంది. శ్రీనివాసుని భక్తులొకాయన ఏటా తిరుమల శ్రీనివాసుల వారిని దర్శించుకునేవారు. ఓసారి అనారోగ్యం కారణంతో ఆయన తిరుమల వెళ్ళలేకపోయాడు. అందుకు మనసులో బాధపడుతూ ఉండిపోయాడు. ఓ రోజు స్వామివారు కలలో కనిపించి తన దర్శనానికి రాలేదని బాధపడొద్దని, నీ సమీపంలోని అడవిలోనే ఓ పుట్ట దగ్గర ఉన్నానని చెప్పారట. అలా కలలో కనిపించిన స్థలానికి వెళ్లి ఆ పుట్టను తవ్వుతుండగా పలువుకు రాతి విగ్రహం తగిలింది. ఆ విగ్రహం నుండి రక్తం కూడా వచ్చిందట. తాను చేసిన అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో కడగమని వాణి వినిపించింది. అలా చేయగా పుట్ట నుండి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం బయటపడింది. ఇలా 3 మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం అరుదు. ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించారు. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశాక అహోబిలం మఠం స్వామీజీ ఇక్కడికి వచ్చిన సమయంలో ఆగమాల ప్రకారం అనునిత్యం స్వామివారి సేవకు తన శిష్యుణ్ణి కుటుంబంతో సహా ఇక్కడే ఉండిపోవాలని చెప్పారట. ఆ శిష్యుడి కుటుంబానికి చెందిన వారే రంగరాజన్ గారి పూర్వీకులు కూడా. అలా చిన్న గుడి నిర్మాణం జరిగింది. తరువాతి కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన వారు ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. కాలక్రమంలో అక్కడ గ్రామం వెలిసింది. విదేశీయులు ఈ ఆలయ నిర్వహణపై అప్పట్లో పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు. అయితే భక్తులు మాత్రం నిత్యం పూజలు చేసేవారు. వారంతా సమిష్టిగా నిర్ణయాలు తీసుకునేవారు. ఔరంగజేబ్ ఆక్రమణ నుండి, రజాకార్ల దాడుల నుండి ఈ గ్రామాన్ని, ఆలయాన్ని కాపాడుకున్నారు. ఇప్పటికీ గ్రామస్తుల అభిప్రాయం కూడా ఇక్కడ కీలకంగా ఉందంటే ఆ విధానమే ఇందుకు కారణం. ఇక 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారు 3 చేతులలో పద్మాలు ధరించి ఉంటారు. 4వ చేయి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది. ఇక్కడ దర్శనం సమయంలో కళ్ళు తెరిచి స్వామివారిని చూడాలని నిర్వాహకులు నిత్యం అనౌన్స్మెంట్ చేస్తారు కూడా. ఇక ఈ ఆలయానికి 1980ల తరువాత పూర్వ వైభవం వచ్చిందని చెప్పవచ్చు. అందుకు కారణం ప్రస్తుతం ఉన్న ప్రధాన అర్చకులైన సిఎస్ రాజన్ గారి తండ్రి సౌందర రాజన్ గారు. ఈయన కామర్స్ లెక్చరర్, ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా చేశారు. నిత్యం దైవనామస్మరణ చేసేవారు. ఉద్యోగం చేస్తూనే ఈ ఆలయ బాగోగులు చూసేవారు. వ్యాపార కోణంలో కాకుండా భక్తిపూర్వకంగానే ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే నిష్ఠతో కార్యక్రమాలు చేపట్టేవారు. అందుకే స్వామివారికి ప్రత్యేకంగా హుండీ లేని ఏకైక ఆలయంగా పేరుందంటే ఆ నిష్ఠే అందుకు కారణం. ఈ ఆలయంలో విఐపి దర్శనాలు లాంటివి ఉండవు. భక్తులంతా ఒక్కటేననే విధానం కూడా అమలవుతోంది. ఈయనకు 3 కుమారులు. వీరు కూడా చిన్నతనం నుండి ఆలయ పూజా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేవారు. వారిలో సిఎస్ రంగరాజన్ రెండోవారు. ఈయన విద్యాభ్యాసం మిషనరీ స్కూల్స్ లోనే జరిగింది. అయితే నుదుటి మీద నామాలతోనే ఈయన స్కూల్కి వెళ్లేవారు. సంస్కృతంలో శ్లోకాలను చెప్పేవారు.
దీంతో ఆ మిషనరీ స్కూల్లోని నిర్వాహకులు సిఎస్ రంగరాజన్ గారి చేత శ్లోకాలు చెప్పించుకునేవారు. అడిగి మరీ భక్తి పాటలు పాడించుకునేవారు. అక్కడి వాతావరణం కారణంగానే తనకు పరమత సహనం కూడా అలవడిందని సిఎస్ రంగరాజన్ గారు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక బయోమెడికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సిఎస్ రంగరాజన్ గారు పలు పరిశోధనలు చేశారు. బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉండగానే తన మిత్రుడైన నరేంద్రబాబు అనే తోటి స్టూడెంట్ తో కలిసి తక్కువ ఖర్చుతో పనిచేసే సిరంజీ ఇన్ఫ్యూజన్ పంప్ ని కనిపెట్టారు. అప్పట్లో ఈ ఆవిష్కరణకు మంచి గుర్తింపు వచ్చింది. మెడికల్ రంగంలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ఆ తరువాత ఎన్ఆర్ బయోమెడికల్స్ కంపెనీని స్థాపించారు. చిన్న మనస్పర్ధ కారణంగా కంపెనీని తన మిత్రుడికే వదిలేసి బయటకు వచ్చారు సిఎస్ రంగరాజన్ గారు. ఆ తరువాతి కాలంలో అంచెలంచెలుగా ఎదిగారు. 1999 నాటికే ఏడాదికి 10 లక్షల వేతనంతో మెడ్ట్రానిక్స్ కంపెనీలో సౌత్ ఇండియా హెడ్ గా చేశారు. అయితే చెన్నైలో ఉంటూ ఉద్యోగం చేసే సిఎస్ రంగరాజన్ గారికి మాత్రం తాను స్వామివారి సేవలకు దూరం అవుతున్నానని బాధపడేవారు. దీంతో ఆయన ఉద్యోగం మానేస్తానని చెప్పారట. అయితే ఆ కంపెనీ వారు మాత్రం సిఎస్ రంగరాజన్ గారి కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ లోనే రీజనల్ ఆఫీస్ ను ఏర్పాటు చేశారు. కొన్నాళ్లు ఆ ఉద్యోగంలో కొనసాగి తరువాత మానేశారు. అదే టైంలో అంటే 1987లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విషయంలో వీరి కుటుంబం సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి పై చేయి సాధించింది. ఏపీలో హిందూ దేవాలయాల్లో వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేసింది ఆనాటి ప్రభుత్వం. దీంతో పలు ఆలయాల్లో మార్పులు వచ్చాయి. ఈ నిర్ణయాన్ని తమ ఆలయానికి వర్తింపజేయకుండా సౌందరరాజన్ గారు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేశారు. కొత్త మార్గదర్శకాలు తెప్పించుకున్నారు. ఆ తరువాత కూడా ఈ ఆలయాన్ని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని అనుకుంది. యాదగిరిగుట్ట ఆలయానికి అనుబంధంగా మార్చాలనుకున్న సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉండడంతో ప్రభుత్వానికి అది సాధ్యం కాలేదు. అప్పటి నుండి ఇండిపెండెంట్ హోదా ఉన్న ఆలయంగా అంటే లా అండ్ ఆర్డర్, భద్రత వంటి కొన్ని అంశాల్లో మినహా ఆలయ నిర్వహణ, ఆలయ పాలన వంటి అంశాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం లేదు. అప్పట్లోనే కొందరు ప్రముఖులు సౌందరరాజన్ గారితో మాట్లాడుతూ, మీ ముగ్గురు కుమారులు ఇంజనీర్లే, వారు ఇక్కడికి వచ్చి అర్చకత్వం చేయరు, మరి వారసత్వ హక్కుల గురించి మీరెందుకు పోరాటం చేస్తున్నారు అని అనేవారట. ఆ మాటలు కూడా సిఎస్ రంగరాజన్ గారిపై ప్రభావం చూపాయి. తాను ఇంజనీర్ని అయినా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు చదవడం, ధర్మ సూక్ష్మాలు తెలిసి ఉండడమే కాకుండా అర్చకత్వానికి కావాల్సినన్ని అర్హతలు తనకు ఉండడంతో ఉద్యోగం వదిలేసి ఆలయ అర్చకుడిగా మారారు. అలా లక్షల్లో జీతం వచ్చే ఉన్నత ఉద్యోగం మానేసి అర్చకుడిగా తన ఆహార్యాన్ని మార్చుకుని ఆలయంలోకి అడుగుపెట్టి హారతి పళ్ళెం అందుకున్నారు. రోజు దేవుడికి సమర్పించే నైవేద్యమే ఆహారంగా స్వీకరించేవారు. అప్పటికే ఆయనకు పెళ్లైంది. భార్య పేరు సుధా. వీరిది లవ్ మ్యారేజ్ కూడా. పెద్ద ఉద్యోగంలో ఉన్న తన భర్త సడన్ గా అర్చకుడిగా మారడం చూసి ఆమె కూడా మొదట్లో కొంత మానసికంగా ఒత్తిడి ఎదుర్కొన్నా ఆ తరువాత ఆమె కూడా స్వామివారి సేవలోనే నిమగ్నమయ్యేవారు. అప్పటి వరకు హైదరాబాద్ లోని టాప్ స్కూల్లో చదివే పిల్లలను కేంద్రీయ విద్యాలయంలో చేర్పించారు. వీరికి 2 కుమారులు. ఇప్పుడంటే వీకెండ్స్ లో 40 నుండి 50 వేల మంది ఆలయానికి వస్తున్నారు. కానీ 1990లో వారం మొత్తం మీద 1000 మంది వస్తే గొప్ప అనుకునేవారు. అయినా సరే ఉన్నంతలో ఆలయాన్ని కాపాడుకునేందుకే ప్రాధాన్యమిచ్చారు. ఆ తరువాతి కాలంలో కూడా ప్రభుత్వాలు ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు సాధ్యం కాలేదు. ఇక 1995లో జరిగిన మరో ఘటన ఆలయ విశిష్టతను పెంచడంతో పాటు సిఎస్ రంగరాజన్ గారి విశాల దృక్పథానికి మచ్చుతునక అని చెప్పవచ్చు. అప్పటి వరకు ఆలయంలో ఉంటూ ప్రవచనాలు చెప్పేవారు, ధర్మం బోధించేవారు, ధర్మ సూక్ష్మాలు వివరించేవారు. అప్పట్లోనే సనాతన ధర్మం గురించి చెప్పేవారు. మన చుట్టూ ఉన్న ప్రతి జీవిని ప్రేమించడమే అసలైన ధర్మమని, అదే వేదాంగాల సారమని చెప్పేవారు. మూఢనమ్మకాలకు, మూఢాచారాలకు, వర్ణ వివక్షకు సనాతన ధర్మం దూరమని చెప్పేవారు. ఆ సమయంలోనే ఓ దళిత సంఘం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించేందుకు ఆహ్వానం అందింది. ఆ సభలో సిఎస్ రంగరాజన్ గారు మాట్లాడుతూ, సనాతన ధర్మం ప్రకారం శ్రీ వైష్ణవ సంప్రదాయంలో దళితులకు ఆలయ ప్రవేశం గురించి పేర్కొన్న మునివాహన సేవ గురించి చెప్పారు. అక్కడే ఓ సభ్యుడు లేచి, అయితే మీరు మునివాహన సేవలో చెప్పినట్లుగానే ఓ దళితుణ్ణి భుజాలపై ఎత్తుకుని మోసుకెళ్తారా అని అడిగితే ఆయన వెంటనే ఖచ్చితంగా చేస్తాను అన్నారట. దీంతో ఓ రోజు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆదిత్య అనే భక్తుణ్ణి తన భుజాలపై మోసుకుంటూ బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని పాడుకుంటూ గుడిలోకి తీసుకెళ్లారు. దీంతో ఓ పెద్దాయన వచ్చి, మా జాతిని మోసిన భుజాలు ఇవే బాబు అని ముద్దు పెట్టుకున్నారట. ఆ టైంలో
ఆ దేవుడు తనకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడే వచ్చి తనను తాకాడా అనే భావనకు లోనైన రంగరాజన్ గారు ఎమోషనల్ అయ్యారు కూడా. అప్పట్లో ఈ ఘటన సంచలనమైంది. అంతర్జాతీయ మీడియాలోనూ ప్రసారమైంది. ఈ ఘటనపై బౌద్ధ గురువు దలైలామా గారు స్పందించి సిఎస్ రంగరాజన్ గారికి ఫోన్ చేసి మరీ అభినందనలు తెలిపారు. ఆ తరువాత ప్రశంసిస్తూ లేఖ రాశారు కూడా. అయితే ఈ లేఖపై స్పందిస్తూ తాను బాలాజీ దయ వల్లే ఆ పని చేయగలిగానని, అంతా స్వామివారి దయేనని చెప్పారట సిఎస్ రంగరాజన్ గారు. ఆ తరువాత పలు చోట్ల ఇటువంటి కార్యక్రమాలు జరిగాయి కూడా. భక్తి పరంగా ఆలయాల్లో రద్దీ నివారణ, కొన్ని వార్తలపై ఎప్పటికప్పుడు స్పందిస్తారు సిఎస్ రంగరాజన్ గారు. కొన్ని నమ్మకాలకు సంబంధించి వచ్చే వార్తలపై క్లారిటీ ఇస్తారు. అదే సమయంలో 2019లో జరిగిన ఓ ఘటన కారణంగా పేద రైతుల పరిస్థితిని చూసి చలించిపోయిన సిఎస్ రంగరాజన్ గారు పేద రైతులకు ఆవులను దానం ఇవ్వడం మొదలుపెట్టారు. ఆలయ పరిధిలో ఉండే గోశాల నుండే వీటిని ఆ పేద రైతులకు ఇస్తారు. ఇక చేనేత కార్మికుల ఇబ్బందుల నేపథ్యంలో వారికి అండగా ఉండేందుకు ఆలయానికి వచ్చే భక్తులను చేనేత వస్త్రాలు ధరించి రావాలని ప్రోత్సహిస్తుంటారు కూడా. ఇక మొయినాబాద్ ఏరియాలో ఓ 10 ఏళ్ల బాలిక విషయంలో జరిగిన ఘటన నేపథ్యంలో మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించి జటాయు సేనను ప్రారంభించారు. అంటే సీతను రావణుడు అపహరించే సమయంలో ప్రాణాలు పోతున్నా సీతమ్మవారిని కాపాడేందుకు ముందుకొచ్చిన జటాయు నేపథ్యం స్ఫూర్తిగా ఈ సేనను ప్రారంభించారు. 10 ఏళ్ల బాలికను కాపాడిన నదీం అనే వ్యక్తిని ఈ సేనలో తొలి సైనికుడిగా చేర్చారు. ఆ తరువాత ఈ సేనను విస్తరించారు. ఇక ఈ ఆలయ చరిత్రపై బులేమోని వెంకటేశ్వర్లు గారు పలు పరిశోధనలు చేసి చిలుకూరు క్షేత్ర చరిత్ర రూపంలో పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం విడుదలైన 2 రోజుల్లోనే 10,000 కాపీలు అమ్ముడుపోయి రికార్డ్ సృష్టించింది కూడా. అయితే కొన్ని అంశాల్లో విమర్శలు కూడా ఉన్నాయి. కొన్ని విషయాల్లో రాజకీయాలు మాట్లాడతారని కూడా కొందరు విమర్శిస్తారు. అంతేకాకుండా గతంలో అంటే 2019 ఎన్నికల కంటే ముందు తిరుమల శ్రీవారికి పింక్ డైమండ్ ఉందని, అది మాయమైందనే ప్రాపగాండా భారీగా జరిగింది. ఆ టైంలో సిఎస్ రంగరాజన్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇక్కడే మరో అంశం ఏంటంటే ప్రస్తుతం దాడి చేసినట్టుగా చెబుతున్న వ్యక్తి కూడా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పరోక్షంగా కీర్తించారు. ప్రస్తుతం ఈ 2 అంశాలు కలిపి కొందరు వైరల్ చేస్తున్నారు. కారణాలు ఏవైనప్పటికీ కేవలం సనాతన ధర్మం, భక్తి, దేవుడి సేవకే పరిమితమైన సిఎస్ రంగరాజన్ గారిపై దాడి పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అయితే రామరాజ్యం స్థాపనకు సహకరించాలనే డిమాండ్కు ఈయన ఒప్పుకోకపోవడమే దాడికి కారణమని పైకి చెబుతున్నా ఇతరత్రా కారణాలు ఏవైనా ఉన్నాయా, ఆయన్ను టార్గెట్ చేసి పాపులర్ కావాలని అనుకుంటున్నారా అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. అసలు దాడికి కారణం ఏంటనేది పోలీసుల విచారణలో తేలనుంది. ఇవి చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ గారికి సంబంధించిన అంశాలు.